హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివోస్ కుకింగ్ కార్నర్. రెస్టారెంట్స్లో ఎన్ని మటన్ వెరైటీస్ ఉన్నా మనం ఇంట్లో చేసుకునే మటన్ కర్రీకి ఉండే టేస్టే వేరబ్బా, ఏమంటారు? సో ఈ మటన్ కర్రీని తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా ఇచ్చానండి. 1/2 కిలో మటన్కి నేను చెప్పినట్టుగా తీసుకోండి, సరిగ్గా సరిపోతుంది. ఫస్ట్లీ గరం మసాలా కోసం కొద్దిగా ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే కొద్దిగా అల్లం, అలానే కొద్దిగా వెల్లుల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. పక్కకి తీసి పెట్టుకున్న గరం మసాలా ఐటమ్స్ ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇవి నేను ఫ్రై చేయకుండానే వేస్తున్నాను. మీకు కావాలంటే కొద్దిగా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ వేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోండి. చూడండి, గరం మసాలా మనకి రెడీ అయిపోయింది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ని ఇందులో వేసేసుకోండి. ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 20 మినిట్స్ పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. చూడండి, మంచిగా వాటర్ వచ్చి మటన్ కుక్ అవుతుంది. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మొత్తం వాటర్ అయితే పోయాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు వేసేసుకుందాం. చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలాగా ఇవి 1 టీ స్పూన్ గసగసాలు కొద్దిగా వాటర్లో నానబెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్ నాననివ్వాలి. తర్వాత వీటిని మెత్తగా దంచి రెడీ పెట్టుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గినట్టే ఉన్నాయండి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది ఆనియన్. ఇప్పుడు ఇందులో 2.5 స్పూన్స్ వరకు నేను కారం వేస్తున్నాను. మాకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మీరు 3 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్, పావు స్పూన్ గసగసాల పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి.
చూడండి కారం బాగా మిక్స్ అయింది. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నానండి. 3 విజిల్స్ రావాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఓపెన్ చేసి చూద్దాం. ఆహా, స్మెల్ అయితే అదిరిపోయిందండి. చూడండి మటన్ కూడా అసలు చాలా బాగా కుక్ అయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. నేనైతే దీన్ని బగారా రైస్తో సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.